ఇక్కడ బీజేపీ పార్టీలో? బీజేపీ పార్టీలో నేను 2018 నుంచి ఉన్నానండి. 2018లో బీజేపీలో జాయిన్ అయ్యాను. ఓకే. అప్పటి నుంచి కొంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్ళడం, పార్టీ గురించి అవగాహన కలిగించడం, తండాలకు తీసుకెళ్ళడం, ఇక చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ మా గ్రామంలో కూడా అక్కడ పిల్లలకు నేను ప్రతి పండుగకు పోటీలు పెడుతున్నాను, వ్యాసరచన పోటీలు. అంటే వాళ్లకు ఉదాహరణకు ఉగాది ఉందనుకోండి, ఉగాది పండుగ గురించి వాళ్లకు వ్యాసరచన ఎందుకు ఈ పండుగ జరుపుకుంటామని క్వశ్చన్ ఇవ్వడం, వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాయడం, వచ్చిన వాళ్ళలో ఎవరైతే బాగా రాస్తారో వాళ్లకు గిఫ్ట్లు ఇవ్వడం, ఇది నా స్వతహాగా ఒక స్వచ్ఛంద కార్యక్రమంలాగా చేస్తున్నాను. అంటే ఓన్లీ తండాలో చేస్తారా లేకపోతే ఎక్కడైనా? మా గ్రామ పంచాయతీలో మాత్రమే అది చేస్తున్నానండి. ఇంకా దాన్ని విస్తరించి మిగిలిన వాళ్ళకు కూడా మీరు కూడా అలా చేయండి అని నాతోటి ఉన్న బీజేపీ కార్యకర్తలకు వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా మార్పు రావాలని అనుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే పిల్లల్లో నైతిక విలువలు, అదేవిధంగా ఈ పండుగ గురించి, మన హిందూ పండుగల సంస్కృతి ఈరోజు ఏంటంటే ఎందుకు చేసుకుంటారని, శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటారు, శివరాత్రి ఎందుకు చేసుకుంటారు, సంక్రాంతి ఎందుకు చేసుకుంటారు, ఈ కల్చరల్ యాక్టివిటీ అనేది పిల్లల్లో కలగజేయాలి. అదే నా ఉద్దేశంతో చేస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు మీరు బీజేపీ ఏ సిద్ధాంతం నచ్చొచ్చారు పార్టీలో? బీజేపీ పార్టీలోకి ఏ సిద్ధాంతం నచ్చొచ్చారు? దేశం, ధర్మం, సేవ, సంస్కృతి అండి. ఓకే. అయితే ఇప్పుడు అంబేద్కరిస్టులు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎస్టీ కమ్యూనిటీ నుంచి వచ్చారు కదా. అవును సార్. అయితే ఈ మనుధర్మ శాస్త్రం అనేది బీజేపీ గట్టిగా ఫాలో అవుతుందని అంటారు. ఇది నిజమా సార్? కాదండి. దానికి నేను స్పష్టంగా వివరణ ఇవ్వదలుచుకున్నాను. యాక్చువల్గా మనకు మహాభారతం, రామాయణం, వీటిని మనం ఇతిహాసాలని అంటాం. అదేవిధంగా అష్టదశ పురాణాలు, ఉపపురాణాలు, అదేవిధంగా భగవద్గీత, ఇవన్నీ మనకు ఉన్నాయి. అయితే హైందవ ధర్మానికి, హైందవ సంస్కృతికి ఈ ఉన్నటువంటి ధర్మం అంటాం. యాక్చువల్గా హైందవాన్ని మన మతవాన్ని కూడా అనలేం. ఇప్పుడు ఉన్నటువంటి ఇతర రిలీజియన్స్ కంటే పురాతన కాలం నుంచి వచ్చినది హైందవం. హైందవానికి ఏంటంటే ఇక్కడ అనేక కులాలు ఉన్న, హైందవంలో అనేక కులాలు ఉంటాయి, అనేక భాషలు ఉంటాయి. భారతదేశంలో కొన్ని వందల భాషలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి హైందవ ధర్మాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పాటిస్తారు. అంతే తప్ప ఎక్కడ ధర్మంలో కేంద్రం ఏదైతే ఉందో, అసలైన సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మరవనివ్వరు. ఇక మనుధర్మశాస్త్రం అంటున్నారు. ఇక్కడ మనుధర్మశాస్త్రంలో ఇక్కడ చెప్పబడింది కొన్ని సవరణలు ఉన్నాయన్నమాట. అంటే ఆనాటి పరిస్థితికి మనుధర్మశాస్త్రంలో చెప్పబడిన ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇతర కులాల వాళ్ళని చేయండనో, లేకపోతే కొన్ని బాలేవన్నమాట, అలాంటి కొన్ని సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు వారు రాసిన దాన్ని బట్టి ఉన్నది. కానీ అదే హైందవానికి ప్రామాణికం కాదు. అంబేద్కరిస్టులకు కానివ్వండి, సెక్యులర్ వాళ్లకు కానివ్వండి, కమ్యూనిస్టులకు కానివ్వండి, వీళ్లకు దొరికే అంశం ఏది లేక మనుధర్మశాస్త్రం అంటారు. హైందవానికి, హిందువులకు, హైందవ ధర్మానికి, హిందువులకు, హైందవ బంధువులకు ఎవ్వరికైనా కానివ్వండి, బీజేపీ వాళ్ళనే కాదు మిగిలిన వాళ్ళందరూ కూడా హైందవులు ఉన్నారు. భారతదేశంలో అగ్రగామిగా ఉన్నటువంటి వారు హిందువులే. ఇది హిందూ దేశం, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక్క గ్రంథం కాదు, ప్రామాణికమైన గ్రంథాలు హైందవానికి అనేకం ఉన్నాయి. దాంట్లో మనుధర్మశాస్త్రం ఒకటి. గతంలో ఆనాటి పరిస్థితులలో ఆనాడు ఉన్న విధంగా ఏదైతే ఉందో అప్పుడు రాశారేమో వాటి నుంచి మన హిందువులే మళ్ళీ పోరాడి ఇవి తీసేయాలని చెప్పి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సతీసహగమనం, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు లాంటి వారు, ఇంకా మన మహానుభావులు చాలామంది పోరాడి ఇటువంటి సతీసహగమనాన్ని కానివ్వండి, అంటరానితనాన్ని కానివ్వండి, వీటిని ప్రార్థనడానికి ఉద్యమాలు చేశారు, అవి సాధించారు. కాలక్రమేణా అప్పటి పరిస్థితుల్లో రాజులు ఉన్నప్పుడు కానివ్వండి, ఆనాటి పరిస్థితులలో ఒక గ్రంథం వచ్చింది. దాంట్లో కొన్ని విషయాలు ఇది ఉన్నాయి, కానీ అది హైందవానికి పూర్తి ప్రామాణికం అనేది కాదు. వీళ్ళకి ఏంటంటే మా మీద బీజేపీ వాళ్ళ మీద ఏదో ఒక సాకు చెప్పడానికో, లేకపోతే బట్టకాల్చి మీద వేయడానికి వచ్చేటువంటి సాకు మాత్రమే మనుధర్మశాస్త్రం. ఈరోజు మేము భగవద్గీతను ప్రచారం తీసుకుంటున్నాం. భగవద్గీత గురించి ఎందుకు మాట్లాడు? నీకు భగవద్గీతలో ఏమైనా తప్పు ఉందని చూపించమనండి అంబేద్కర్ వాదులను. అంబేద్కర్ వాదులు అనకూడదండి. అంబేద్కర్ మంచి వ్యక్తి,
అంబేద్కర్ ఎప్పుడు హైందవాన్ని తిట్టమనో హైందవం కరెక్ట్ కాదనో చెప్పలేదు. అంబేద్కర్ చెప్పింది ఆ రోజు నా శవం కూడా క్రిస్టియన్లోకి వెళ్ళదని చెప్పాడు. ఆయన బౌద్ధ మతాన్ని ఇచ్చేశాడు. అక్కడ జరిగినటువంటి ఏదైతే సామాజిక అంశాల్లో ఉన్న వాళ్ళ మీద పోరాటం చేశాడు, కానీ హైందవం మీద పోరాటం కాదు. ఎవరైతే వాళ్ళని స్కూల్లో రానివ్వలేదో, లేకపోతే ఎవరైతే వాళ్ళని చిన్న చూపుగా చూశారో, ఎవరైతే వాళ్ళను మంచినీళ్ళు ఇవ్వకుండా బయటికి పంపించారో వాళ్ళ మీద చేశారు. కాబట్టి ఇవాళ అంబేద్కర్ అని చెప్తున్నారు, కానీ అంబేద్కర్ ఏనాడు ఏ హిందువుని కానీ బీజేపీ వారిని కానీ ఇతరులను విమర్శించమని చెప్పట్లేదు. ఇంకో విషయం ఏంటంటే అంబేద్కర్ను గౌరవించింది కూడా బీజేపీ. పార్లమెంట్లో అంబేద్కర్ 65 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ లాంటి పార్టీ పార్లమెంట్లో అంబేద్కర్ ఫోటో పెట్టలేదు. ఇంకో విషయం ఏంటంటే ఒక వంటవాడిని పెట్టి అంబేద్కర్ని 2 సార్లు ఓడించింది కాంగ్రెసే. బీజేపీ వచ్చాక పార్లమెంట్లో ఫోటో పెట్టించింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా భారతరత్న బిరుదు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు అంబేద్కర్ గారికి భారతరత్న అనేది వచ్చింది. ఇవాళ చూడండి, మొట్టమొదటిసారిగా ఏదైతే రాశారో దాంట్లో నుంచి ఇందిరాగాంధీ గారు తీసేశారు. ఫస్టే హిందుస్థాన్ హైందవ దేశం, హైందవ ధర్మం అని రాజ్యాంగంలోనే అంబేద్కర్ గారు పొందుపరిచారు. మీరు అప్పుడు ఆయన అంత గౌరవించారు కాబట్టి అంబేద్కర్ వాదులని మాటలు చెప్పుకున్న వాళ్ళు దానికి కట్టుబడి ఉండాలి. అంబేద్కర్ పేరు చెప్పుకొని మనుధర్మ శాస్త్రాన్ని సాకుగా చూపించి హైందవులు అందరూ ఆ విధంగా పాటిస్తున్నారా అని చెప్పడం ఏం లేదనమాట. హైందవ జాతి మీద, హైందవ సంస్కృతి మీద, హిందుస్థాన్ మీద, ఈ దేశ ఐక్యత మీద, ఈ దేశ సంస్కృతి మీద దాడిగా భావించాలి దాన్ని వాళ్ళు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మన అంబేద్కర్ జయంతి రోజు ఖమ్మంలో ఒక ప్రధాన ఉపాధ్యాయుడు నరేంద్ర మోడీ గారిని తిడుతూ దూషిస్తూ మాట్లాడంట. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే ఆ ఉమ్ము వాళ్ళ మీద పడుతుందన్నమాట. నరేంద్ర మోడీని ఇవాళ ఆయన తిడుతున్నాడంటే, ఉపాధ్యాయుడు తిడుతున్నాడంటే ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే మనం ఇచ్చిన ఫ్రీడమే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత దీన్ని సెక్యులర్ కంట్రీగా మార్చి సెక్యులర్ అనే పదాలను చేర్చి అందరికీ ఫ్రీడమ్ ఇచ్చాం. అందుకనే వాళ్ళు మత మార్పిడి చేయడం మొదలుపెట్టారనమాట. ఈ మతంలో మారిన వాళ్ళు కానివ్వండి, సెక్యులర్లు కానివ్వండి, లేకపోతే ఏ దేవుడు లేరని భావించే వాళ్ళు ఎవరైనా ఉంటాయి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు మాత్రమే ఇలాంటి ఆయన మీద ఏదో సాకుగా చెప్పడం, ప్రజల్లో ఒక లేనిపోని అపోహాలను సృష్టించడం కోసం ఆయన ఇది చేయలేదు అది ఇదని మరి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రధానమంత్రిని తిట్టడం అనేది నేరం. దానిపైన మరి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? దాన్ని సుమోటగా కేసు నమోదు చేసేసి అలా తిట్టిన వ్యక్తిని ప్రధాన ఉపాధ్యాయుడు అంటే నాయకత్వ లక్షణాలు ఉండాలి, సామరస్యంతో ఉండాలి, ఎటువంటి పరిస్థితుల్లో వీయకూడదు. ప్రభుత్వం ఏదైతే ఆయన బాధ్యతలు చెప్పారో బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాలి, ఎటువంటి రాజకీయాలతో సంబంధం ఉండకూడదు. మరి ఆ మినిమం కామన్ విధి అనేది ఆయనకు తెలియదనే భావిస్తాను నేను. తెలిసిన వాళ్ళైతే ఒక ప్రధాన ఉపాధ్యాయుడు అంటే లీడర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. నేను 2 టీచర్ ట్రైనింగ్ చేశాను, 2 డిగ్రీలు 2 పీజీలు చేశాను. ప్రధాన ఉపాధ్యాయుడు అంటే మాటలు కాదు, ఒక్క నాయకుడు. ఏ నాయకుడు ఏదైతే పిల్లలు ఉన్నారో, ఇన్స్టిట్యూషన్ ఉందో వాళ్ళను మంచి భవిష్యత్తులోకి తీసుకెళ్ళడానికి చైతన్యవంతమైన స్ఫూర్తినివ్వాలి. కానీ వ్యక్తిగతంగా పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను తిట్టడం అనేది ఆయన సభ్యతగా వదిలేయాలి. ఓకే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు కదా, ఇప్పుడు లాస్ట్ మన 10 years వచ్చేసరికి కేసీఆర్ గారు గవర్నమెంట్ చూసాం. ప్రజెంట్ 1.7 months నుంచి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చూస్తున్నాం. ఓకే, ఈ 2 గవర్నమెంట్స్లో మీకు నచ్చింది ఏంటి? దాదాపు ఈ 2 గవర్నమెంట్లు నాకు ఏమి నచ్చలేదండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం కూడా మేము పోరాటం చేశాం. తెలంగాణ ఎందుకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఈ 3 బేస్ మీద తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకి వెళ్ళడం, ఉద్యమం చేయడం, నా విలువైన ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న దానికి ప్రిపేర్ కాకుండా 12 ఏళ్ల నా జీవితాన్ని పణంగా పెట్టాను. వచ్చిన తర్వాత చూస్తే ఒక ఫక్తు రాజకీయ పార్టీలాగా ఆ ఉద్యమ స్ఫూర్తిని మొత్తము చేంజ్ చేసేసి ఉన్నటువంటి దగ్గర 5-6 లక్షల నుంచి 7 లక్షల కోట్లు అప్పు చేశాడు. 60,000 కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణని అప్పుల బడ్జెట్లోకి తీసుకెళ్లారు. ఇవాళ కాళేశ్వరం లాంటి 1,10,000 కోట్లు అనవసరంగా ఒక్క రూపాయి యూజ్ లేదు.
ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వాలంటే 40,000 రూపాయల కరెంటు కాలుతుందంటే ఇవాళ ఏ రైతు కానివ్వండి, నీకు లాభం 40,000 పంట పండిస్తున్నావా వరి అని చెప్తే పండించలేము. మరి ఒక సున్నా ఇది ప్రాఫిట్ అనేది జీరో ప్రాఫిట్తో ఓన్లీ కాంట్రాక్టర్తో కుమ్మక్కై వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమో ఇంకేదైనా కోసమో ప్రాజెక్టుని అక్కడ నిర్మాణం చేసి ప్రయోజనం లేని ప్రాజెక్టుని కట్టి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. అదే కాక ఎడ్యుకేషన్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. 58 ఏళ్ల 10 విరమణ వయసును 61 పెంచారు. ఎందుకంటే వాళ్ళకు ఎక్స్గ్రేసియా, రిటైర్డ్ అయిన పర్సన్స్కి ఎక్స్గ్రేసియా ఇవ్వలేని సిచ్యువేషన్లో, సమయానికి జీతం ఇవ్వలేని పరిస్థితిలో, ఇప్పటికీ 6 నుంచి 8 డిఏలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అవే కాకుండా ప్రతి గ్రామానికి బెల్ట్ షాపులు దగ్గర 2000 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను తీసేశారు. ఇటువంటి ఆయనలో ఉన్న డిమెరిట్స్ చూసుకుంటే నిజంగా రాష్ట్రాన్ని అధోగతి పాలవ్వడంలో, మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోవడం ఆయన వంతైంది. అందుకని ప్రజలు బుద్ధి చెప్పి ఆయన్ని కూర్చోబెట్టారు, కుర్చీ నుంచి తీసి కింద కూర్చోబెట్టారు. ఇటువంటి చేస్తున్నారని చెప్పేసి తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అసలు రావడమే విధ్వంసం. ఎట్లా అంటారా? ఎందుకంటే చూడండి, ఇవాళ ఈ రాష్ట్రం అప్పుల్లో వచ్చింది అనేది నీకు తెలుసు కదా. అప్పులు ఎందుకు చేసినావని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసినావు కదా. మరి ఆ విషయం నీకు తెలిసినప్పుడు నీ మేనిఫెస్టోలో అమలు సాధ్యం కానీ, ఆర్థిక ఆమోదం లేని, ఆర్థిక సౌలభ్యం లేని అటువంటి 6 ఉచితాలను పెట్టడం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఎంత ఉంది, దీంట్లో సంక్షేమ రంగానికి ఎంత పెట్టాం, అభివృద్ధి రంగానికి ఎంత పెట్టాం, ఏ విధంగా తీసుకెళ్తే బాగుంటుంది, అదేవిధంగా భవిష్యత్ తరానికి ఎంత ఇస్తున్నాం, ఇవేమీ లెక్కలు లేకుండా గెలవాలి కాబట్టి నీకు స్కూటీ ఇచ్చేస్తా, ఆడోళ్లకు 2,500 ఇచ్చేస్తా, స్త్రీలకు బస్సు ఫ్రీ ఇచ్చేస్తా, ఇంకా ఏం లేదనమాట, పని చేయకుండా కూర్చోబెట్టి తిండి పెడతా అన్నట్టు అనమాట. ఆ విధంగా ఈ పథకాలన్నీ తీసుకొచ్చి రైతు బంధు వాడు ఎంత ఇస్తే నేను ఇంకొక 2,000 ఎక్కువ ఇస్తా. రైతు బంధు కాదు, ఇవాళ రైతు గిట్టుబాటు ధర లేదు. మిర్చి కోయడానికి 1 కేజీ మిర్చికి 25 నుంచి 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఇవాళ రైతులు లబోదిబోమంటున్నారు. కానీ ఆ 1 కేజీ మిరపకాయ కోయడానికి అంత తీసుకున్నారు. ఇవాళ వస్తే 11,000 10,000 రూపాయల కంటే ధర ఎక్కువగా లేదు మిర్చి 1 కింటాకు వచ్చేసి. అంటే గిట్టుబాటు ధరలో 50,000 నష్టం వచ్చి నువ్విచ్చే ముష్టి 5,000 10,000 కోసం రైతు బాగుపడతాడా? రైతు సంక్షేమమా? రుణమాఫీ అంటవా? రుణమాఫీ ఎవరికి కావాలి? ఇవాళ బీద రైతు నువ్వు రుణమాఫీ ఇవ్వడం కాదు, గిట్టుబాటు ధర కావాలి. రుణమాఫీ చేస్తే మళ్ళీ రుణం తీసి ఎగ్గొడదామని ప్రజలు ఆ విధంగా తయారవుతారు. అది కాదు కావాల్సింది. రైతు సుభిక్షంగా ఉండాలంటే, పంట వైపు వెళ్ళాలంటే పండించిన వాడికి, కౌలు రైతుకి పెట్టుబడి వేయమండి, డబ్బులు అవసరం లేదు. పెట్టుబడి యూరియా బస్తాలు రేట్లు పెరిగినాయి, యూరియా బస్తాలు కానీ, డిఏపి కానివ్వండి, పైన కొట్టేటువంటి పెస్టిసైడ్స్ మందులు కానీ వాటి మీద సబ్సిడీ ఇవ్వండి. కరెక్ట్గా మనకు ఉన్నటువంటి డేటా ఇక్కడ అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్స్ కానీ ఉన్న డేటా ప్రకారంగా ఎవరైతే సేద్యం చేస్తున్నారో సేద్యం చేసే రైతుకే మీరు సౌలభ్యం కల్పించారంటే అప్పుడు అది సంక్షేమం ఉంటుంది. కానీ మళ్ళీ మొన్న వచ్చి డ్వాక్రా మహిళలకు రైస్ మిల్లులు ఇస్తాం, బస్సులను పెడతాం. ఏంటండి అది? నా మహిళా సాధికారత అంటే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు ఇవాళ మోటార్ ఫీల్డ్ మెయింటైన్ చేయడం వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది. మీరు ఒక్కసారి బస్సు ఫ్రీ ఇస్తారేమో, కానీ అది మెయింటైన్ చేయడానికి ఆ రంగంలో వాళ్ళకు అనుభవం లేదు. వాళ్ళకు అనుభవం ఉన్న రంగంలో ఇవ్వండి. ఇంకా ఏదైనా చిన్న కుటీర పరిశ్రమలు పెట్టించండి. అంటే ఒక ఇది లేదనమాట. రాష్ట్రం ఎందుకు మంచిగా ఉండాలనే లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఒకటి మభ్య పెడదాం, పైకి వెళ్దాం, లోకల్ ఎలక్షన్ పోదాం, మభ్య పెడదాం, ఈ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్దాం, ఈ విధంగా బయటపడుతూ వద్దామనే ఒక ఆత్మరక్షణ పద్ధతిలో ఈ ప్రభుత్వం కూడా వెళ్తుంది. పూర్తిగా ఈ రెండు పార్టీలు, తెలంగాణ భారత సమితి కానివ్వండి, భారత రాష్ట్ర సమితి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రజలను పరిపాలించడంలో, ఇవాళ రాష్ట్రాన్ని దివాళా తీయడంలో ఈ 2 ప్రముఖంగా పాత్ర పోషిస్తున్నాయన్నమాట. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏంటది, మన యూరియా కానీ, ఇప్పుడు రైతు మద్దతు ధర కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా డిసైడ్ చేసేది కదా, స్టేట్ గవర్నమెంట్ ఎలా డిసైడ్ చేస్తుంది? అవునండి, ఎస్, మంచి క్వశ్చన్ చేశారు. మద్దతు ధర అనేది అక్కడ CCI ఉంటుంది. సెంట్రల్ డిసైడ్ చేసిన తర్వాత కూడా, ఇప్పుడు సెంట్రల్ డిసైడ్ చేసింది వరికి మద్దతు ధర కేంద్రం కల్పించింది. ఈయన కల్పించింది ఎంత? చాలా తక్కువ. స్టేట్ కూడా కొంత కలిపింది. ఆ కలపడంలో చాలా తక్కువ. ఉదాహరణకు ఇప్పుడు మన దగ్గర పెట్రోల్ ఉందనుకోండి, లోకల్ ట్యాక్స్ ఉంటుంది, కేంద్రం ట్యాక్స్ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో మనకు 108 రూపాయలు ఈరోజు 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి, కానీ కొన్ని రాష్ట్రాల్లో అది 100 రూపాయలకే వస్తుంది. ఎందుకంటే మిగిలిన 8 రూపాయలు కూడా స్టేట్స్ వేసుకుంటున్నాయి.
ఈ విధంగా మనకు మద్దతు ధర కానివ్వండి, వీటిలో రాష్ట్రం వాటా మీరు ఎందుకు పెంచట్లేదు? అప్పుడు కేంద్రం మీద చెప్పండి. కేంద్రం మ్యాక్సిమం ఏమి చేయాలో, రైతులకు ఇవాళ ఏమేమి ఇవ్వాలో అది ఇస్తూనే వస్తుంది. అది పోను నిన్న 5 కేజీల ఉచిత బియ్యం, సన్న బియ్యం కూడా సన్న బియ్యానికి 6 కేజీలు అని చెప్పారు. 1 కేజీ డబ్బులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే 5 కేజీలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అది వేరే రాష్ట్రాల్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అనుకుంటాం మరి సన్న బియ్యం? మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సార్, ఒక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మనం ఇప్పుడు ఎదుటి మనిషితో నన్ను పోల్చుకోకూడదు. ఎదుటి మనిషితో నన్ను పోల్చుకోకూడదు. ఆయన పరిస్థితి వేరు, నాది వేరు. ఆయన కారు ఉండొచ్చు, నాకు బండి ఉండొచ్చు. ఆయన స్థితి వేరు, నా స్థితి వేరు. ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఒక్కొక్క విధంగా ఉంది. కాబట్టి ఎక్కడ ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, అక్కడి నుంచి వచ్చే ఆదాయం ఎంత ఉంది కాబట్టి ఇచ్చారు. మన దగ్గర నుంచి వెళ్ళే ట్యాక్సెస్ ఉన్నాయి. మనకు హైదరాబాద్ నుంచి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం గురించి కానివ్వండి, మనకు ట్యాక్సులు అవుతున్నాయి. కాబట్టి ప్రజలకు సంక్షేమం చేయాలనే దృష్టితో అది మనకు కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇలాగా మహారాష్ట్ర ఇలాంటి 3-4 రాష్ట్రాలు ఇచ్చినట్టు నాకు ఐడియా ఉంది. ఓకే. ఇప్పుడు మీరు వ్యవసాయ రంగంలో యూరియా బస్తాలు కూడా ఉన్నారు. యూరియా వచ్చేసరికి మెయిన్గా చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కదా దాని సబ్సిడీ. అవును సార్, నేను అదే చెప్తున్నా కదా. గతంలో ఉన్న కంటే కూడా గతంలో ఇంకా రేట్లు దానికి పెరుగుతుంది అంటున్నారు కదా యూరియా బస్తా. అవును. అయితే పెరగడం కాదండి, నేనేం చెప్తున్నానంటే యూరియా బస్తాలకు, డిఏపి బస్తాలకు ప్రభుత్వం తరపున మీరు రైతు బంధు ఇవ్వకండి. ఈ డబ్బుల్ని తీసుకొచ్చేసి ఇటువైపు పెట్టండి, పెట్టుబడి వైపు పెట్టండి. అప్పుడు రైతుకు కరెక్ట్గా పెట్టుబడి కోసం పోతుంది. ఉదాహరణకు మన గ్రామంలో ఒక రైతు బంధు రాగానే సగం డబ్బులు ఇంటికి ఇచ్చాడు, సగం డబ్బులేమో మద్యానికో దేనికో బానిసై అక్కడ కట్టేశాడండి. అలాగా ఒక్కళ్ళు కాదు, రాష్ట్రంలో కొన్ని వేల మంది రైతులు ఆగం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భార్యలు చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది, లేకపోతే దాన్ని 100% యూజ్ చేసుకోలేకపోతారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇచ్చే రైతు బంధు ఏందో అక్కడ ఉన్న యూరియా బస్తాలలో కానీ, డిఏపి బస్తాలలో కానీ, పెస్టిసైడ్స్లలో కానీ అక్కడ మీరు సబ్సిడీ ఇచ్చి ఆ బిల్లుకు మాత్రమే పాస్ చేసేటట్టుంటే ఆ డబ్బుల్ని అటువైపు పెడితే రైతుకు కరెక్ట్గా వెళ్తుంది అనేది నా ఆలోచన. ఓకే, మీరు ఇంతగానే చెప్తున్నారు. ఇప్పుడు స్టేట్లో ఇక్కడ బీజేపీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందా? స్పష్టంగా అండి, 100% 100% 100% బీజేపీ వచ్చే 2028-29 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతుంది. మీ దాంట్లో మీదే వర్గపోరు ఉన్నట్టు సోషల్ మీడియాలో కానీ మళ్ళీ మెయిన్ మీడియాలో ఛానల్స్లో కానీ వస్తుంది కదా, ఇది ఎంతవరకు నిజం? వర్గపోరు ఏం లేదండి. ఇప్పుడు ఒక పార్టీ ఉన్నప్పుడు ఏదైనా చిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. అదేవిధంగా ఇలాంటి ఏమైనా ఉంటే మనకు పార్టీ సమస్యలను పరిష్కరించడానికి జిల్లా నాయకత్వం చాలా ఓపికతో అవన్నీ చూస్తూ వాళ్ళని పిలిచి మాట్లాడడం జరుగుతుంది. అది పెద్ద వర్గపోరని అనుకోను. పోనీ మన రాష్ట్ర స్థాయి చూసినా కూడా రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, సీనియర్ లీడర్స్ కానివ్వండి, చిన్న సమస్యలను ఇక ఒక ఇంట్లో సమస్యలు ఎలా పరిష్కరించుకుంటారో అవి మాకు పరిష్కరించుకోవడం పెద్ద కష్టమేం కాదు. బీజేపీ పార్టీ దాన్ని దిగ్విజయంగా తమ చిన్న సమస్యలను పరిష్కరించుకుంటుంది. అది పెద్ద సమస్య కాదు. సీఎం ఎవరు రేస్లో ఉంటారు, బండి సంజయ్ ఈటెలనా? చెప్పలేమండి. ఇక్కడ సీఎం అంటే ఇప్పుడు వచ్చేసరికి బీఆర్ఎస్ సీఎం అంటే కేసీఆర్ అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అని మొన్న కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ఒక ఫిగర్ పెట్టారు. మరి బీజేపీ ఎందుకు ఇట్లా ఫిగర్ పెట్టలేకపోతుంది? ఎస్ అండి, ఇక్కడ ఫిగర్ పెట్టడానికి బీజేపీ అనేది ఫస్ట్ జాతీయ పార్టీ. ఇప్పుడు కేసీఆర్ అనేది అది ప్రాంతీయ పార్టీ. అది లేదు, జాతీయ పార్టీ హోదా రాలేదండి. ఆయన అనుకున్నాడు తప్ప జాతీయ పార్టీ హోదా రాలేదు. దానికి 4% ఓట్లు రావాలి, కొన్ని రాష్ట్రాల్లో సీట్లు గెలవాలి, దానికి ఒక సిస్టమ్ ఉంది. అది వాళ్ళకి రాలేదు. మాది నేషనల్ పార్టీ. కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వారు డిసైడ్ చేస్తారు. డిసైడ్ ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అయితే, రాష్ట్ర స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలలో ఎవరిని సీఎం చేయడానికి వాళ్ళ బేసిక్ ప్రమాణాలు ఉంటాయండి. ప్రతి ఒక్కటి ఒక సిస్టమేటిక్ శాస్త్రీయతతో సీఎం చేయడం జరుగుతుంది. గత రాష్ట్రాలలో కూడా కొత్త వాళ్ళని సీఎం చేసిన సంఘటనలు ఉన్నాయి. కొత్త వాళ్ళని సీఎం సంఘటనలు చేసిన ఉన్నాయి. మనం బండి సంజయ్, ఈటెల రాజేందర్, రామచంద్రరావు గారా, కిషన్ రెడ్డి గారా అనేది ఎవరు సీఎం అనేది నేనే కాదు, ఉన్న ఏ నేతలు కూడా ఇప్పుడు ఇచ్చేయలేరు. మొత్తం జాతీయ నాయకత్వం మీద ఉంటుంది. అన్ని ప్రామాణికాలు చూసి వారు కరెక్ట్ ఈ రాష్ట్రానికి ఎవరైతే అభివృద్ధిలో తీసుకెళ్తారో వారిని సీఎంగా నియమించడం జరుగుతుంది.
ఓకే, గత పోయినసారి టర్మ్ అయినా ఈసారి టర్మ్ అయినా రాజ్ సింగ్ ఈజ్ ద సీనియర్ లీడర్ కదా, రాజ్ సింగ్ ఎందుకు ఇప్పటిదాకా ఫ్లోర్ లీడర్ ఇచ్చే ఛాన్స్ లేదు, ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు మీ పార్టీ? రాజాసింగ్ గారికి ఆయన రాష్ట్రంలో గతంలో ఎవరు గెలవకపోయినప్పుడు కూడా రాజాసింగ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా గోషమహల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజాసింగ్ గారికి ఆయన ప్రత్యేకత కానివ్వండి, ఆయన ప్రాముఖ్యత కానీ ఎప్పుడు ఇస్తుంది. అయితే పార్టీలో కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, ఆ ప్రమాణాలను కూడా చూడాలి. ఆ ప్రాంతంలో ఆయన ఉండేది, ఆయన చేసేది, అక్కడ ఉండవలసిన విధానాన్ని ఆయన అవలంబిస్తారనుకోవచ్చు. కానీ రాష్ట్ర స్థాయి లీడర్గా ఎందుకు ఇవ్వలేదు అంటే అది నాయకులు ఇప్పుడు రాజాసింగ్ గారికి మిగిలిన ఏరియాలతో కానీ మిగిలిన ఇక్కడ ఉన్న పాలిటిక్స్తో కానీ ఎక్కువ టచ్లో ఉండరు. ఎక్కువగా ఆయన లోకల్గానే ఉంటారు. ఎక్కువ ఏది గోషమాల్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, హైందవ మీద కానీ ఉంటారు. కాబట్టి పార్టీ ఏంటంటే అన్ని రకాలుగా చూస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి హైదరాబాదులో కూడా మైనార్టీ ఓట్లు పడుతున్నాయి. దానికి ఒక ఉదాహరణ, పోయినసారి మాకు 48 మంది కార్పొరేటర్లు గెలిచారు. అదే ఉదాహరణ. ఇంకా 15 నుంచి 20 మంది కొంచెం త్రుటిలో సెకండ్ రీడింగ్లో ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము 19 స్థానాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో సెకండ్ రీడింగ్లో వచ్చాం. 8 స్థానాలను గెలుచుకున్నాం. పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుంది. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలను పోల్చినప్పుడు ఇక్కడ జరుగుతుంది, ఈ ఎన్నికలు పోల్చినప్పుడు ఈ ఓటర్ పర్సంటేజ్ అనేది ఇట్లా పైకి వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా కిందికి వెళ్ళడం అనేది లేదు. ఇవన్నీ చూసుకుంటాం. రాజాసింగ్ గారి విషయం కూడా నాయకులు అనేది చూసుకుంటారు. ఆయనకు ఏ ప్రాముఖ్యత ఇవ్వాలో, ఆయన ఏ స్థాయి కూర్చోబెట్టాలో పైన ఉన్నటువంటి కేంద్ర నాయకులు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి డిసైడ్ చేస్తారు. ఎవరు అన్యాయం జరిగారని మాత్రం నేను అనుకోను. ప్రతిసారి అక్కడి నుంచి ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇస్తూనే ఉన్నారు. రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రిజల్ట్ అనేది చూడవచ్చు. రాజ్ సింగ్కి ఫ్లోర్ లీడర్ మరి ఆల్రెడీ మహేందర్ రెడ్డికి ఎందుకు ఇచ్చారంటారు? ఇప్పుడు ఎందుకు ఇచ్చారనేది అది వారికి తెలుస్తుందండి. అక్కడ మహేందర్ రెడ్డి గారి కంటే అసెంబ్లీలో మాట్లాడడానికి కొంచెం రాజాసింగ్ గారి కంటే మహేందర్ రెడ్డి గారు ఫ్లో ఎక్కువ మాట్లాడతారనేది నాకు తెలుసు. సబ్జెక్ట్ కూడా కులంకుశంగా, అంటే ఆయనకు తెలుసు, కులంకుశంగా మాట్లాడగలగాలి. ఇవన్నీ ప్రమాణాలు చూసి ఇచ్చారేమో అనుకుంటున్నాను. బహుశా సీనియర్లకి మీ పార్టీలో వాల్యూ లేదా? ఉందండి, బరాబర్ ఉంది. సీనియర్లకు ఉంది కాబట్టే ఇవాళ బండి సంజయ్ లాంటి వాళ్ళకు కూడా కేంద్ర మంత్రి ఇవ్వడం కానివ్వండి, గతంలో ఇప్పుడు లక్ష్మణ్ లాంటి వాళ్ళకు రాజ్యసభ ఇవ్వడం, ఎమ్మెల్సీ ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా విద్యాసాగర్ గారికి మనకు గవర్నర్ పదవి ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ జరిగినాయి. అదేవిధంగా దత్తాత్రేయ గారికి కూడా మనకు గవర్నర్ పదవి ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ సీనియారిటీని దృష్టిలో, వెంకయ్యనాయుడు గారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ వాటిని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సీనియారిటీని వీటన్నిటినీ భారతీయ జనతా పార్టీ చూసుకొని అందరికీ న్యాయం చేస్తారు. ఓకే, ఇప్పుడు స్టేట్ అయిపోయింది. ఇప్పుడు మన ఖమ్మం డిస్టిక్ వరకు వస్తే, ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఖమ్మం వచ్చేసరికి మొన్న ఎంపీ ఎలక్షన్స్లో ఓట్లు పంచుకున్నాయని విన్నాం. ఇదే ఓట్లు నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ వచ్చే రేపు స్థానిక ఎలక్షన్స్లో కానీ ఉండబోతుందా? తప్పకుండా అండి. ఇప్పుడు కార్పొరేట్ ఎన్నికల్లో కానివ్వండి, స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, అంటే నెక్స్ట్ మనకు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, కంపల్సరీ పుంజుకుంటుంది. ఏ విధంగా చెప్తున్నామంటే, మేము బూత్ కమిటీలను గతంలో కొన్ని నియమించి ఉన్నాం. అవి బూత్ కమిటీలను ఇప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో, ప్రతి వాడలో, ప్రతి గూడెంలో, ప్రతి దగ్గర కనీసం ఒక 5 మందితోనైనా బూత్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండడం జరుగుతుంది. ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై పోరాటం చేయడం జరుగుతుంది. వాళ్ళకు రావాల్సిన పథకాలు ఏమైనా రాకపోతే జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం వాళ్ళకు సహాయకారిగా ఉండి వాళ్ళకు పని చేయడం అనేది స్టార్ట్ చేసేసినాం. ఇప్పుడు మాకు ఇది రెగ్యులర్ వర్క్లో భాగంగానే చేస్తున్నాం. కాబట్టి కంపల్సరిగా వచ్చే సర్పంచ్ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, కార్పొరేషన్ ఎన్నికల్లో కానివ్వండి, విజయం మాదే అని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీకు ప్రధాన పార్టీ అంటే మీకు అపోజిషన్ పార్టీ ఏది ఉండబోతుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్? మాకు ఎప్పుడు అపోజిషన్ పార్టీ కాంగ్రెసేనండి. బీఆర్ఎస్ని మేము అపోజిషన్గా. వేరే ఇందాక కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది అన్నారు కదా. అపోజిషన్ అంటున్నాను. ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది అనట్లేదు, నేను అపోజిషన్ అని మాత్రం అంటున్నాను. నేను అంటుంది ఏంటంటే, ఎప్పుడైనా కాంపిటీటర్ అనేది గ్రాఫ్ ఉన్నోడితో మనకి కాంపిటీషన్ ఉంటుంది కదా, గ్రాఫ్ లేనితో కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఒకటి సార్, నేనేం చెప్తున్నానంటే, రాష్ట్రంలో గ్రాఫ్ పడిపోతుంది కానీ అధికారంలో ఉంది పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీని ఊడగొట్టాలంటే దాన్నే మేము
అపోజిషన్ పార్టీగా చూస్తాం. పడిపోతుంది, అది ప్రజల్లో స్పష్టంగా వెళ్ళింది. అది ఇప్పుడు మనకు రిజల్ట్ రూపంలో బయటికి వస్తుంది. మీరు అంటున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 3 మంత్రులు ఉన్నారు, 3 మంత్రులు దాటేసి బీజేపీ ఇక్కడ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? గతంలో వేరే రాష్ట్రాలు మనం చూసుకున్నప్పుడు అటువంటి రిజల్ట్ వచ్చినటువంటి ఇవి కూడా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అంటే మా యొక్క ఉనికిని చాటుకుంటాం, కంపల్సరీగా మొత్తం విజయడంక మోగించేసి 100% స్థానిక సంస్థలు వస్తాయని నేను కూడా చెప్పలేను. కాకపోతే గతంలో కంటే ఇప్పుడు గతంలో మాకు ఒకే డివిజన్ కార్పొరేటరు సత్యనారాయణ గారు ఉన్నారు. కానీ ఇప్పుడు అది గతంలో 1 నుంచి ఇది 20 కానీ 30 కానీ వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా దాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. గణనీయంగా స్థానాలు పెరుగుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ కొత్తగా ఎదరాపురం కూడా ఇప్పుడు మున్సిపాలిటీ కింద కన్వర్ట్ అయింది. ఇక్కడ మీకు వార్డ్ మెంబర్స్ 34 మంది ఉంటున్నారు. ఉన్నారా ఇక్కడ నిలబడడానికి? ఉన్నారండి, ఉన్నారు. ఇప్పుడు నేనున్న ఏరియా అయితే 22వ వార్డు. జనరల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఎస్టీ అభ్యర్థికి ఇచ్చే ఛాన్స్ ఉంది? జనరల్ అని కాదు, ఇక్కడ ఒక్కటే ఏ అభ్యర్థికి అయితే అక్కడ ప్రాముఖ్యత ఉందో, అంటే ఏ అభ్యర్థికి అయితే ప్రజల నుంచి ఓటు వస్తుంది అనుకుంటారో వాళ్ళకు మాత్రమే సీట్ అవుతుంది. ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానివ్వండి, అది జనరల్ సీట్ అయినా రిజర్వేషన్ సీట్ అయితే రిజర్వేషన్కి వెళ్ళిపోతుంది. వాళ్ళలో ఎవరు ఉన్నారో చూసి ఇస్తాం. జనరల్ అభ్యర్థి అయితే మాత్రానికి ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పబ్లిక్ నుంచి ఓటింగ్ వస్తుందో, గెలుపుకు ఎవరు కారణమవుతారో వాళ్ళను నాయకత్వం, జిల్లా నాయకత్వం చూజ్ చేసి ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడు చూసినా మీరు జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అంటున్నారు. మీ సొంతంగా ఇక్కడ లీడర్ ఏం చేద్దాం అనుకుంటారు లీడర్ అయిన తర్వాత? అంటే ఒకవేళ గెలిచిన తర్వాత కానీ గెలవకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఏంటి మీరేం చేద్దాం అనుకుంటున్నారు మీ వార్డుకి? నేను ఇప్పుడు కూడా చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఈ వార్డులో జరిగే సమస్యల మీద కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడం, స్థానిక మంత్రుల గారి దగ్గర తీసుకెళ్ళడం, ఈ సమస్యలను వాళ్ళకి చెప్పడం. ఉదాహరణకు ఇప్పుడు సాయి గణేష్ నగర్లో ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో మనకు ఈ వాటర్ పైప్ లైన్, గవర్నమెంట్ పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ రాలేదు. మిషన్ భగీరథ వాటర్ అనేది లేదు. ఆల్రెడీ రైట్ సైడ్ సాయినగర్ 1 దాకా, సాయినగర్ 1 వరకు అటు వాటర్ కొంత ఏరియా వెళ్తుంది, కొంత ఏరియా కూడా అక్కడ పైపులు సరిగా లేకనో అక్కడ కూడా వెళ్ళట్లేదు అనమాట. ఇదంతా రావాలని ఒకసారి ఆల్రెడీ మేము ప్రభుత్వ అధికారులకు చెప్పాము, స్థానిక నేతలకు కూడా చెప్పాము. ఇలాంటి సమస్యలు ఏదైతే అది నీటి సమస్యలు కానివ్వండి, ఇంకా ఇతరత్ర సమస్యలు ఏవైనా కానివ్వండి, వాటి మీద కంపల్సరీగా పోరాటం చేస్తాం, ప్రభుత్వం నుంచి అయ్యేటట్టుగా చేస్తాం. ఇప్పుడు మీరు ఇందాకనే కేసీఆర్ ఏం చేయలేదన్నారు, మన మిషన్ భగీరథ సరికి కేసీఆర్ పథకమే కదా? అది జల్ జీవన్ మిషన్నే పేరు మార్చి ఇక్కడ మిషన్ భగీరథగా పెట్టారు. అది కూడా కేంద్రం చేసిందే. ఓకే, ఇప్పుడు మీ ఉన్న ఏరియాలో ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటండి? ప్రధాన 11 kV ఉందండి. మొన్న కూడా ఒక అబ్బాయి కాలు పోగొట్టుకోవడం జరిగింది. దానివల్ల ఇంటి మీద ఆడుతూ వెళ్ళి ప్రమాదానికి గురవడం జరిగింది. తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. ఇలాగ అనేక సంఘటనలు జరుగుతున్నాయి. అదేవిధంగా మూగు జీవాలు కూడా ఆ లైన్లకు తగిలి చనిపోవడం జరుగుతుంది. వాటి ఉండడం వల్ల ఉన్న స్థానికులకు చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. అది ప్రధాన సమస్యగా ఉంది. అవిపోను డ్రైనేజ్ వ్యవస్థ అస్సలు లేదండి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సాయి గణేష్ నగర్ నుంచి పన్నులు కడుతున్నా కూడా డ్రైనేజ్ వ్యవస్థను ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. సీసీ రోడ్లు కూడా వేయవలసిన ఆవశ్యకత ఉంది, అవి కూడా వేయలేదు. ఇంతవరకు వేసింది మాత్రం చాలా తక్కువ. అంటే మొత్తం ఏరియా వేసారన్నారు కదా? వేసారండి. ఇప్పుడు 26 లైన్లలో ఒక 5-6 లైన్లకు వేసి మిగిలిన అన్ని వదిలేశారు. అంటే వేయవలసింది చాలా ఉంది, వేసింది చాలా తక్కువ. అది వేయవలసిన బ్యాలెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది, వేసింది అనేది చాలా తక్కువ. ఇవన్నీ పూర్తి చేయాలి. ఓకే, మీరు ఒకవేళ ఇక్కడ వార్డ్ మెంబర్ అంటే కౌన్సిలర్ గెలిచిన తర్వాత మీరు దగ్గర నుండి వేపిస్తారా ఇవంతా? అది జనాలకు ప్రామిస్ చేస్తున్నారు? తప్పకుండా అండి. ఇక్కడ ప్రజలు మనల్ని ఎన్నుకుంటే ఈ సమస్యలన్నీ సాల్వ్ అయ్యే విధంగా నేను జనాలకు ప్రామిస్ చేస్తాను. మీడియా ముందు చెప్తున్నారు? పక్కా. ఓకే అండి, థ్యాంక్ యూ.